హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ హౌస్లో మరో వికెట్ పడిపోయింది. మూడో వారం నామినేషన్స్లో ఉన్న అభయ్ నవీన్ అనూహ్యంగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. మూడో వారంలో హౌస్కి చీఫ్గా వ్యవహరించిన అభయ్ నవీన్ తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. చీఫ్గా ఉన్న వ్యక్తి నామినేషన్స్ నుండి మినహాయింపు వచ్చింది. అయితే ఈ వారం ఇద్దరు చీఫ్లుగా ఉండడంతో ఎవరో ఒకరు సెల్ఫ్ నామినేట్ అవ్వాలని బిగ్ బాస్ చెప్పాడు. దీనితో అభయ్ ఓవర్ కాన్ఫిడెంట్కి పోయి నిఖిల్తో, నువ్వు గత 2 వారాలుగా నామినేషన్స్లో ఉన్నావు, ఈ వారం నేను కూడా నా లక్ని పరీక్షించుకుంటాను అంటూ నామినేషన్స్లోకి రావడం అయితే జరిగింది. అయితే నిఖిల్తో పోటీపడి మరీ నామినేషన్స్లోకి వెళ్ళిన అభయ్ నవీన్ బిగ్ బాస్తో పాటు ఆడియన్స్కి కూడా దిమ్మ తిరిగే షాక్ అయితే ఇచ్చాడు. ఓటింగ్లో చిట్ట చివరన నిలబడి ఈ వారం ఎలిమినేట్ అయ్యాడనేది తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి అభయ్ నవీన్ ఎలిమినేట్ అవ్వడానికి అతి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, ఈ వారం ప్రభావతి గుడ్డు టాస్క్ నుంచి రసవత్తకరంగా సాగింది హౌస్లో. అభయ్ వర్సెస్ నిఖిల్ టీంలు పోటీ పడగా అభయ్ ఈ టాస్క్లో పూర్తిగా చేతులెచ్చేసాడనే చెప్పవచ్చు. కనీసం కాళ్ళు కూడా కదపకుండా ఏదో గోవా బీచ్లో ఎంజాయ్ చేస్తున్నట్టు చైర్లో కూర్చుంటూ సోఫాలో పడుకుంటూ తన టీమ్మేట్స్కి జస్ట్ సలహాలు ఇస్తూ వచ్చాడు. ఇక చీఫ్గా తాను ముందుండి తన టీంని నడిపించాల్సింది పోయి రిలాక్స్ మూడ్లోకి వెళ్ళిపోయాడు. తాను ఆడటమే కాకుండా తన టీం సభ్యుల్ని కూడా ఆడకుండా చేశాడు ఒకానొక సమయంలో. తన వైపు తన టీం ఉన్న ఆడపిల్లలు యష్మి గౌడ అలాగే ప్రేరణలు మగాలతో పోటీపడి గేమ్లో ముందుకు దూసుకుపోతుంటే అభయ్ మాత్రం ఆ బుట్టల దగ్గర లేదంటే సోఫాలో కూర్చొని రిలాక్స్ అవ్వడం, ఈ 2 మాత్రమే చేశాడు. అలాగే తన టీం కష్టపడి సాధించిన గుడ్లను సైతం కనీసం కాపాడలేక తీసుకుపోయారులేమ్మా వదిలేయండి అంటూ వాళ్ళకే సపోర్ట్ చేశాడు. ఇక ఆడలేక మధ్యలో దరువు అన్నట్టుగా బిగ్ బాస్ని కూడా బండబూతులు తిట్టేశాడు. బిగ్ బాస్ పెద్ద మెంటల్ గాడు, వాడికి దిమాక్ లేదు, ఇలాంటి పనికిమాలిన టాస్కులు పెడుతున్నాడంటూ నోటికి వచ్చినట్టు తిట్టాడు అభయ్ నవీన్. అసలు బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో బిగ్ బాస్కే తెలియదు, ఇంట్లో పెళ్ళాం కొట్టినప్పుడల్లా టాస్కులు మార్చేస్తున్నాడు అంటూ ఏకంగా బిగ్ బాస్ పై కూడా నోరు జారాడు అభయ్. లఫంగ్ ఎడిట్లు చేస్తాడు, నువ్వు అసలు బిగ్ బాస్ కాదు, బయాస్డ్ బాస్, నేను బయట ఇంటర్వ్యూలకు వెళ్ళినా కూడా ఇదే మాట చెప్తానంటూ బిగ్ బాస్ హౌస్లోనే ఉంటూ బిగ్ బాస్ని బండబూతులైతే తిట్టాడు అభయ్ నవీన్. దీంతో ఈ వారం నాగార్జున రెడ్ కార్డ్ ఇచ్చి మరీ అభయ్ నవీన్ని బిగ్ బాస్ అవుట్ నుంచి పొమ్మన్నాడు. నిజానికి అతని ఎలిమినేషన్కి ఈ రెడ్ కార్డ్ కారణం కాదు, ఓటింగ్ ప్రధాన రీజన్. ఎందుకంటే అభయ్ తొలిసారి నామినేషన్స్లోకి వచ్చాడు. అతనితో పాటు నామినేషన్స్లో ఉన్న 7 కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, అలాగే ఇప్పటికే నామినేషన్స్లోకి వెళ్ళి వచ్చిన కారు కావడంతో వారందరూ సేవ్ అయ్యారు. అభయ్ నవీన్ మాత్రం ఈ వారం తొలి వారం నామినేషన్స్లోకి రావడంతో చివరికి ఓటింగ్లో చివరి ప్లేస్లో నిలిచి ఎలిమినేషన్ అయితే అయిపోయాడని చెప్పవచ్చు. అభిన్ నవీన్ లాంటి వాళ్ళు నామినేషన్స్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ గేమ్ని బట్టి ఓటింగ్ ఉంటుంది. ఈ వారంలో అభయ్ నవీన్ విపరీతమైన వరస్ట్ గేమ్ ఆడాడు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఓవర్ కాన్ఫిడెన్స్తో నామినేషన్స్కి వెళ్ళి తనకు తీసిన గోయిలో తానే పడ్డాడు. చివరికి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటూ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు. తన గొయ్యి తానే తవ్వుకొని ఎలిమినేట్ అయిన అభయ్ నవీన్ మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.